దేవుడు ఎవరిని కాపాడుతాడు అనేటువంటి అంశం. దేవుడు ఎవరిని కాపాడుతాడు? దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడంటే నోవాహు కుటుంబానికి తెలియపరుస్తున్నాడు అన్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయం 17వ వచనములో, 6వ అధ్యాయం 17వ వచనం అందరూ చూడండి అన్న. ఆదికాండమే 6వ అధ్యాయం పైన 17వ వచనం చూడండి. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండి నాశనము చేయుటకు భూమి మీదికి జల ప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును, అయితే నీతో నా నిబంధన స్థిరపరుచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించుడి. దేవునికి స్తోత్రం. ఈ భూమిని అంతా కూడా నాశనము చేయుచున్నాను, నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశించుడి అంటున్నాడు. ఎవరు చెప్తున్నారు? నోవాహు కుటుంబానికి చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. అనేకమైనటువంటి కుటుంబాలు ఉన్నాయి అక్కడ, అనేకమైనటువంటి సమూహములు ఉన్నాయి, అయినా కూడా వారికి చెప్పలేదు. దేవుడు ఎవరిని కాపాడుతాడని మన ముఖ్య ఉద్దేశముగా ఆలోచన చేస్తే, ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి కుటుంబాన్ని దేవుడు తప్పగా కాపాడుతాడు. హల్లెలూయా. ఆ భూమి మీద నోవాహుతో పాటు ఎన్నో కుటుంబాలు జీవించాయి, ఎన్నో కుటుంబాలు ప్రయాణం చేశాయి, ఎన్నో కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నారు. కానీ తండ్రి అయినటువంటి దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఏ కుటుంబానికి చెప్తున్నాడంటే నోవాహు కుటుంబానికి చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆ కుటుంబానికి చెప్తుంది అంటే దేవుని ఏర్పాటులో ఉన్నాడు, దేవుని చిత్త ప్రకారముగా నడిచినటువంటి కుటుంబం, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి కుటుంబము నోవాహు కుటుంబం. దేవునికి స్తోత్రం. అందుకే ఈ తరము వారిలో, తరము అనగా ఇది ఏ తరము? అదే తరము. ఈ తరం మనం ఎంతమంది జీవిస్తున్నాం భూమి మీద? ప్రపంచంలో ఎన్ని కోట్ల మంది ఉన్నాం? మన దేశంలో ఎన్ని కోట్ల జనాభా ఉంది? ఈ తరం వారిలో తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుచు. నోవాహు తరం వారిలో కూడా ఆ భూమి మీద చాలా విస్తారముగా ఉంది. అయితే విస్తరిస్తూ 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 ఈ పరిశుద్ధమైనటువంటి ప్రపంచమంతా కొన్ని వేల వందల కుటుంబాలు. అయితే ఈ తరం వారితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడా అనేది మనం ఆలోచించి, నోవాహు తరం వారిలో దేవుడు నోవాహు కుటుంబంతో మాట్లాడుచున్నాడు. అయ్యా, ఈ తరము వారిలో నీవే నాకు నీతిమంతుడిగా అగుపడుచున్నాను. అయితే నీవు చేయాల్సినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, నేను ఒక ఓడని నీవు తయారు చేసు, దాన్ని పొడవెంతున్నాలో ఎడలపెత్తున్నాలో, కిటికీ ఎక్కడ పెట్టాలో, అవన్నీ ఎక్కడ పూయాలో అన్నీ కూడా నేను ఆలోచనతో చెప్తాను. అక్కడ మనం చదివితే మనము పై వచ్చిన నుంచి 13 వచ్చిన నుంచి అక్కడ మనం చదివితే నోవాహు ఎలాగా ఓడ సిద్ధపరచుకోవాలో, ఎంత పొడవు పెట్టుకోవాలో, ఎంత ఎడలు పెట్టుకోవాలో, కిటికీ ఎక్కడ పెట్టుకోవాలో, తన కుమార్తెలు, కోడళ్ళు, తర్వాత పిల్లలు ఎక్కడ కూర్చోవాలో సమస్తము కూడా దేవుడు తన కుటుంబాన్ని భద్రత చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తన కుటుంబాన్ని భద్రత చేస్తున్నాడు, తన కుటుంబాన్ని కాపుదలనిస్తున్నాడు, తన కుటుంబాన్ని క్షేమాన్ని ఇస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కారణం ఏమిటో తెలుసా? దేవుడు ఎవరిని కాపాడుతాడంటే దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి చిత్తములో ఉన్నటువంటి వారిని కాపాడుతాడు, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి కుటుంబాలను కాపాడుతాడండి. అల్లరి చిల్లరిగా, అలవాట్లుగా
దేవుని ఆలోచన లేకుండా, దేవుని భయము లేకుండా చీకటిలో ప్రయాణము చేస్తూ, సాతాను గాడి క్రియలు చేస్తూ, సాతాను గాడి ఆలోచన చేసిన వారికి క్షేమము లేదు. సాతాను బంధకములో ఉన్న వారికి రక్షణ లేదు. తండ్రి అయినటువంటి దేవుడు తన ఏర్పాటులో ఉన్నటువంటి కుటుంబాలని ఆయన కాపాడుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 22 వచనం నుంచి మనం చదువుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 22 నుంచి మనం చదువుదాం. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే కనుక మరి 2 తలాంతులు సంపాదించుదని చెప్పి, అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనటువంటి వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాడు. మనందరికీ తెలుసు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 5 తలాంతులు దేవుడు ఇచ్చాడు. అయితే 2 తలాంతులు ఇచ్చిన వాడు మరొక 2 తలాంతులు సంపాదించుకొని ఎలా ఉన్నాడంట? నమ్మకమైనటువంటి పనివాడుగా కనిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నమ్మకమైనటువంటి కుమారుడిగా కనిపిస్తున్నాడు. దేవుడు కోరుకునేది కూడా నమ్మకముగా ఉండే కుటుంబాలను కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏనా? నమ్మకము కలిగినటువంటి కుటుంబాలని, యథార్థము కలిగినటువంటి కుటుంబాలని, పరిశుద్ధమైనటువంటి హృదయము కలిగినటువంటి కుటుంబాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుడు ఎవరిని కాపాడుతాడు? తన ఏర్పాటులో ఉన్నటువంటి కుటుంబాలని కాపాడుతాడు. ఆయనగా సమస్తము నమ్మకమైనటువంటి కుమారులని, కుటుంబాలని దేవుడు కాపాడుతాడు. ఇక్కడ బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నేను అప్పగించినటువంటి దానిలో నీవు కొంచెములోనే నమ్మకముగా ఉన్నావు, నిన్ను అనేకమైనటువంటి పట్టణాల మీద నిన్ను అధికారిగా చేయబోతున్నాను. హల్లెలూయా. అనేకమైనటువంటి పట్టణాల మీద నిన్ను అధికారిగా చేయబోతున్నాను. అయితే ఈనాడు మనం చూసుకున్నట్లయితే, అయితే మనము దేవుని దృష్టికి మనం ఎంత నమ్మకముగా ఉంటున్నామో అది మనము ఉద్దేశ ప్రకారంగా తెలుసు. మన భర్త పట్ల మనం ఎంత నమ్మకముగా ఉంటున్నాం, మన భార్య పట్ల మనం ఎంత నమ్మకముగా ఉంటున్నాం, తల్లిదండ్రులుగా ఎంత నమ్మకముగా ఉంటున్నాం, పిల్లల పట్ల ఎంత నమ్మకముగా ఉంటున్నాము. మన నమ్మకత్వాన్ని చూసే దేవుడే. బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో, నీకు అప్పగించబడినటువంటి దానిలో కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు గనుక నీ స్థితిని మారుస్తున్నాను, నీ పరిస్థితిని మారుస్తున్నాను, నీ సరిహద్దులు కూడా నేను మారుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఉదాహరణకి హైదరాబాదులో బాగా కష్టపడి చదువుకొని ఉన్నతమైనటువంటి జాబ్ పొందుకున్నాడు ఒక వ్యవస్థ. అతనికి 5 లక్షల రూపాయలు జీతం. రైతులో ఎంతమంది ఎంత అంటే డబ్బు బాగా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చదివించారు. హైదరాబాద్ ప్రాంతానికి వెళ్ళి సాఫ్ట్వేర్ ఉద్యోగానికి 30,000 నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. ఇంకా 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది సాఫ్ట్వేర్కి. 30,000 5 లక్షలు కావచ్చు, 10 లక్షలు. అమెరికా సాఫ్ట్వేర్కి 5 ఉంటుంది, 8 ఉంటుంది, ఒకరికి 10 ఉంటుంది. అయితే ఈ కుమారుడికి, యవనస్తుడికి 5 లక్షల ఉద్యోగం. అయితే ఇతడు చిన్నప్పటి నుంచి చదువుకున్న, భయభక్తులు కలిగిన, తల్లి తండ్రి విధేయత కలిగిన, చివరికి జాబ్ సంపాదించిన, చివరికి ఎవరి మాట వినాలి? సాఫ్ట్వేర్కి వెళ్ళి తన అధికారుల మాట వినాలి. ప్రైజ్ ది లార్డ్. తన యజమానుడి మాట వినాలి. అధికారి మాట వినకపోతే, యజమానుడి మాట వినకపోతే తన పడిన కష్టమంతా
అయిపోద్ది. అయితే యజమానుడి మాట వింటే, తన అధికారి మాట వింటే తనకి బహుమతులు వస్తాయి, తనకి సంతోషం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అదే అధికారి మాట వినకపోతే, అదే యజమానుడు మాట వినకపోతే అతనికి క్షేమం అనేది దొరకదు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా మన అధికారుల మాట వినాలి, వారికి లోబడాలి. అయితే దేవుడు మన అధికారి అయి ఉన్నాడు, దేవుడు మన తండ్రి అయి ఉన్నాడు, దేవుడు మన సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయన చెప్తున్నది కూడా అదే. ఓ ప్రియమైనటువంటి కుటుంబమా, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడును, మిమ్మల్ని సృజించినటువంటి నాయకుడును. అయితే మీరేమి చేయాలంటే నా మాటలు వింటే మీరు కాపాడుతారు. ప్రైజ్ ది లార్డ్. నా మాట వింటే మీకు క్షేమము, నా మాట వింటే మీకు కాపుదల, నా మాట వింటే మీకు రక్షణ అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అది ప్రభు మనకి చెప్తున్నాడు. ఈనాడు ప్రభు మాట విని దేవుని బిడ్డలముగా, దేవుని కుమార్తెలముగా, కుటుంబాలుగా ఆయనకి నమ్మకమైనటువంటి కుటుంబాలని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ తరము వారిలో నోవాహు కుటుంబము ఒక్కతేనంట నమ్మకము కలిగి, దేవుని యందు విధేయత కలిగి, యథార్థముగా దేవుని పట్ల ప్రేమ కలిగి జీవించి. అందుకే నోవాహుతో మాట్లాడుతున్నాడు, ఈ తరము వారిలో నువ్వే నాకు కనబడుతున్నావు. మరి ఈ తరం వారిలో మనము కూడా జీవిస్తున్నాం. ఈ 2025వ సంవత్సరం ఈ తరమందు మనము జీవిస్తున్నాం. అయితే మనము దేవుని పట్ల, మనకు అప్పగించిన దాని పట్ల మనం ఎంత నమ్మకంగా, ఎంత నమ్మకస్తులుగా ఉంటున్నామో దేవుడు ప్రతిదీ కూడా పరిశీలన చేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతిదీ కూడా పరిశీలన చేసే దేవుడు. నీవు ఎంత నమ్మకముగా ఉంటే అంత దీవించబడదు కాక. ఆమేన్. దేవుని ఎంత ప్రేమిస్తే అంత నీవు కాపాడబడదు గాక. ఆమేన్. అటువంటి కృప, అటువంటి ధన్యత మనమందరము కూడా పొందుకుందాము గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించి తన వెనికిడిలో, మన వెనికిడిలో, సంఘ వెనికిడిలో ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్.